సైబర్ నేరాలు జరుగుతున్న నేపథ్యంలో సమాజంలోని ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోమవారం ఎస్పీ కార్యాలయంలో సైబర్ నేరాల నియంత్రణపై అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు మీడియాకు స్పష్టం చేశారు. ఈ ప్రోగ్రామ్స్ లో భాగంగా సైబర్ నేరాలు జరుగుతున్న తీరు పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులు నియంత్రించేందుకు ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ తీసి ఇస్తే బహుమతులు కూడా ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పోలీసులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సో మనకి ఇప్పుడు ఉన్న నేరాల్లో ఎక్కువ ప్రజలు అఫెక్ట్ అవుతున్నారంటే మోర్ దాన్ యాక్సిడెంట్స్ సైబర్ నేరాల వల్ల ఎక్కువ మంది కోల్పోతున్నారు. దానికి ఖచ్చితంగా అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఒక సైబర్ నేరాలు జరిగిన తర్వాత దాంట్లో అమౌంట్ అనేది చాలా అకౌంట్కి డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి విత్ అ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్ ఆర్ సెకండ్. పోయిన తర్వాత అమౌంట్ని రికవరీ చేయడం అనేది 100% జరగడం అనేది చాలా ఛాలెంజింగ్ యాక్చువల్లీ. దీనికి సొల్యూషన్ ఏంటంటే అవేర్నెస్. ప్రజలందరికీ కూడా అవేర్నెస్ ఉందంటే సైబర్ ఫ్రాడ్ అనేది చాలా వరకు మనం కంట్రోల్ చేయగలుగుతాం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది మనకి ఒకే ఒక విజిబుల్ సొల్యూషన్. అది దానికి ఒక భాగంగా మనము లాస్ట్ టైం మహిళా మీకోసం ప్రోగ్రామ్ లాంచ్ చేస్తాము. అది ఇప్పుడు సక్సెస్ఫుల్గా వెళ్తుంది. దాన్ని ఫాలో చేస్తూ మన సైబర్ నేరాలకు కూడా మనం ఒక సపరేట్ ప్రోగ్రామ్ ఒకటి గుంటూరు డిస్ట్రిక్ట్ వరకు లాంచ్ చేయబోతున్నాము. దానికి పేరు సైబర్ వేలర్ అని చెప్పేసి పేరు పెట్టాము. దానికైనా పోస్టర్ మీరు చూస్తున్నారు. దీనిలో మనం మెయిన్ ఏమి ప్లాన్ చేస్తామంటే షార్ట్ వీడియో కాంటెస్ట్ అనేది ఒకటి ప్లాన్ చేస్తాము. ప్రజలు అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలంటే వాళ్ళకి చెప్పేసి ఒక ఐడియా వాళ్ళకి రావాలి. సో ఈ సైబర్ ఫ్రాడ్ సంబంధించిన షార్ట్ వీడియో కాంటెస్ట్ ఒకటి మనం లాంచ్ చేస్తున్నాము. ఎస్పెషలీ ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇంటర్మీడియట్ అండ్ కాలేజ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఆల్ సబ్ డివిజన్స్లో ఈ కాంటెస్ట్ మనం అనౌన్స్ చేస్తున్నాము. చివరికి 3 టాప్ 3 షార్ట్ వీడియోని సెలెక్ట్ చేస్తాము. ఈ తర్వాత ఈ 1 వీక్ కూడా సైబర్ అవేర్నెస్ ర్యాలీస్ కూడా ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా ఆర్గనైజేషన్స్ అంటే ఎక్కువ మంది రిటైర్డ్ పర్సనల్స్ చాలామంది కోల్పోతున్నారు. ఇప్పుడు అది కూడా ఏజ్ వైజ్ కూడా డివైడ్ చేస్తున్నాము. ఎస్పెషలీ మనం చూసామంటే మ్యాక్సిమం సైబర్ ఫ్రాడ్లు అఫెక్ట్ అయిన వాళ్ళు 50 సంవత్సరానికి పైన ఉన్న వాళ్ళు ఎక్కువ మంది అఫెక్ట్ అవుతున్నారు. బికాస్ వాళ్ళ దగ్గర సేవింగ్స్ ఉంటాయి. సేవింగ్స్లో మనము ట్రేడింగ్లో ఆన్లైన్ ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేయడము, తర్వాత మనకు లోన్ యాప్స్లో ఇన్వెస్ట్ చేయడము, ఇలాంటి చాలా ఇన్వెస్ట్మెంట్స్ ప్లస్ ఇప్పుడు ఉన్న మెయిన్ మోడస్ ఆపరండి ఏంటంటే మీ లగేజ్ ఒకటి ఎయిర్పోర్ట్లో పట్టుకున్నాము, కార్గో షిప్లో పట్టుకున్నాము, మీ పేరులో వచ్చింది, దీనిలో డ్రగ్స్ ఉంది, దీంట్లో వెపన్స్ ఉన్నాయి, మీ పైన కేసు రిజిస్టర్ చేయబోతున్నాము, మీరు డబ్బులు ఇవ్వకపోతే మిమ్మల్ని వచ్చి జైలుకి తీసుకొని పెడదామన్నది ఇలాంటి కొన్ని రీసెంట్గా కొన్ని ఎంఓస్ బాగా గట్టిగా జరుగుతుంది. ఇది మనకు తెలియకపోవడం వల్ల భయపడుకొని పోలీస్కి చెప్పకుండా కానీ ఇమీడియట్గా అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. దీని అన్నిటిని కూడా మనము పోస్టర్స్ డిజైన్ చేయడం జరిగింది. సో ఈ ర్యాలీస్లో ఆ పోస్టర్స్ని చూపించి ఆల్ పబ్లిక్తో పాటు కూడా ఈ పోస్టర్స్ని చిన్న చిన్న వీడియోస్ కూడా నేను చేశాను. ప్రతి ఒక్క ఎంఓ ఎలాగా ఈ క్రైమ్ ఎలాగా జరుగుతుందని చెప్పేసి ఆల్మోస్ట్ 7 to 8 షార్ట్ వీడియోస్ కూడా ఒక్కొక్క ఎంఓకి నేను క్రియేట్ చేస్తాను. అది కూడా సర్క్యులేట్ చేస్తాను. ఇదన్నీ కూడా 1 వీక్ జరిగిన తర్వాత 23 మనకి ఫైనల్ ప్రోగ్రామ్ మహిళా మీకోసం ఎలాగా ప్రోగ్రామ్ చేస్తామో ఒక 40 minutes ప్రోగ్రామ్ కూడా ప్లాన్ చేస్తున్నాము. ఇంకా వెన్యూ అనేది డిసైడ్ అవ్వాలి. ఆ రోజు ఈ సెలెక్ట్ చేసిన 3 వీడియోస్ ఉండొచ్చు. దీంట్లో ఎవరెవరు బాధితుడు ఉన్నారో వాళ్ళ తరపు సంబంధించిన కూడా వీడియో మనం రెడీ చేస్తున్నాము. తర్వాత నా వీడియో అన్నీ కూడా కొన్ని ఎవరెవరు ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు